హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నా. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు కువైట్ వాళ్ళ స్టైల్లో వెజిటబుల్ రైస్ అయితే చేస్తున్నాను. మరి ఎలా చేస్తున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ముందుకు ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, రాండి చూసేద్దాం. ఇంటికైతే పోతున్నాను. ఖర్జూరాలు అయితే ఇచ్చి పక్కింటి వాళ్ళకి ఖర్జూరాలు ఏమైనది మా మేడం అయితే ఇచ్చేసి పోతున్నాను అనమాట. ఎలా ఉందో చూడండి. అయితే అవుతుంది బయట వేరే ఇంటి కాడ ఎదురింట్లో. కార్లు చూడండి ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ మా సారోళ్ళు ఇంట్లో పైన ఉండే వాళ్ళకి అందరి అన్నమాట. ఇక్కడ పెళ్ళి అయితే అవుతుంది. ఇప్పుడైతే ఇంటికి పోతాను. చూడండి, ఇప్పుడైతే నైట్ భోజనం అయితే ఇలా అయితే చేశానండి. మరి అయితే మేడంకు సారుకు ఇద్దరికేనమాట. మరి ఇద్దరికంటే నమ్ముతారా? నైట్గా ఇలా అయితే ఒక్కొక్కరికి ఒక ఐటమ్స్ అయితే చేయాలండి. ఇవన్నీ ఇప్పుడైతే ఇద్దరికేనమాట. వంకాయలు, ఉల్లగడ్డలు, కోడిగుడ్లు, కలంగరకాయ, ఇదైతే పుట్టగోగులు కూర అండి. జీబును అలాగనే సల్లాత, ఆ రెండు అయితే గుగ్గులు అన్నమాట. చెరకు గుగ్గులు ఉంటాయి కదా, అదండి ఉడకబెట్టిండేది. ఇవి అయితే కవ్వూసులు. ఇదైతే నైట్ భోజనం. మరి మధ్యాహ్నం వంట కూడా చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వంట అయితే కూరగాయలు వేసి రైస్ అయితే చేస్తున్నానండి. ఇక్కడైతే యాలకబుడ్డలు, లవంగాలు, అలాగనే ఎండు నిమ్మకాయలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అయితే వేసాను అనమాట. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము. ఇదైతే కువైట్ వాళ్ళ స్టైల్లో అండి. దీన్ని అయితే బాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే అల్లము, తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసుకున్నాము. ఇది కూడా ఎర్రగా అయితే మగ్గనివ్వాలి. పచ్చివాసన అయినంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడైతే క్యారెట్, పచ్చి బఠానాలు, ఉల్లగడ్డలు అన్నమాట, వీటైతే వేసేసుకున్నాము. ఇదైతే కాసేపు మగ్గనిద్దాం. ఇవైతే బాగా మగ్గినాయండి. ఇప్పుడైతే మనమైతే మసాలా, కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా మిరియాల పొడి, జీలకర్ర పొడి, అలాగనే పసుపు అన్నమాట. అన్నీ లైట్గా అయితే కొంచెం వేసానండి. వీలైతే మసాలా తినరు ఎక్కువ. గరం మసాలా పొడి కూడా వేసాను అన్నమాట. ఇప్పుడైతే మగ్గిపోయింది కదా, కట్ చేసి పెట్టుకున్న టమాటా, కొత్తిమీర అన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే బాగా మగ్గిపోయింది అన్నమాట. నేను కొద్దిగా అయితే పెరుగు అయితే వేసానండి. ఈ పెరుగు వేసినాక సన్నగా మంటలు అయితే కలుపుకోవాలన్నమాట. ఇలా ఉప్పు కూడా వేసేసాను. ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుందాం. చూడండి, అయితే వాటర్ అన్నమాట. నేనైతే అందాజుకు వేసుకున్నానండి, కొలతలు అయితే లేదు, అందాజుకు అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మూత అయితే పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే జ్యూస్ కొట్టుకుంటున్నాను. అరటిపండు, అలాగనే ఆపిల్ పండు, అలాగనే కమలాకాయ, ద్రాక్ష అన్నమాట. జ్యూస్ అయితే చేసుకుంటున్నానండి.
చూడండి ఫ్రెండ్స్, ఇదైతే జ్యూస్ అన్నమాట. ఆపిల్ పండ్లు, ద్రాక్ష, అలాగనే కమలాకాయ, ఐస్ గడ్డలు, అరటి పండ్లు అయితే వేసానండి. చాలా బాగుంటుంది జ్యూస్ అన్నమాట. ఇలా అయితే మసులుతుంది కదా. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకుందాము. రైస్ అయితే వేసేసానండి. నేనైతే ఇక్కడ అయితే కొలతలు అయ్యంటి ఏముండవు, అందాసగా అయితే వేసేసాను. వాటర్ అయితే ఈ రైస్లోకి మరి కోవేటి వాళ్ళకి మాకి ఏమి కూర చేశానో చూసేసేయండి వీడియో. మరి మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మల్లి చెట్లకైతే పూలు అయితే కొన్ని ఇడుగుతున్నాయండి. కొన్ని మల్లెపూలు అయితే ఇడుగుతున్నాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి నచ్చితే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఇది కువైట్ వాళ్ళ స్టైల్లో అయితే చేశానండి. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుంది కదా. మరి ఈ రైస్లోకి ఏం కూర వండానో కువైట్ వాళ్ళకి మాకు చూసేయండి. అదుగున చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మాంసము, అలాగనే క్యారెట్, గుమ్మడికాయ కూర అన్నమాట రైస్లోకి అయితే చేశానండి. ఒక బంగాళదుంప కూడా చేశాను. ఇదైతే కువైట్ వాళ్ళ కూర అన్నమాట రైస్లోకి మాకు. చూడండి ఫ్రెండ్స్, ఉల్లగడ్డ పులుసు అండి, చాలా బాగుంటుంది. వెజిటేబుల్ రైస్లోకి అయితే ఈ కూర అయితే చాలా బాగుంటుంది అన్నమాట. మరి ఉల్లగడ్డ పులుసు అయితే చేశాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? మరి నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి.